జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 12వ అధ్యాయం 13వ శ్లోకం, 14వ శ్లోకం ఈ రెండు కలిపి తాత్పర్యం ఒకటే ఉంది కాబట్టి నేను అలా అప్లోడ్ చేస్తున్నాను. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సుఖ సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. సర్వప్రాణులపై ద్వేషము లేనివాడును, మైత్రి గలవాడును, దయామయుడును, అహంకార మమకారములు లేనివాడును, సుఖదుఖములను సమముగా చూచువాడును, సహనశీలుడును, నిత్య తృప్తుడును, యోగియును, ఆత్మ నిగ్రహము కలవాడును, దృఢ నిశ్చయము కలవాడును, మనోబుద్ధులను నాయందే సమర్పించిన వాడు భక్తుడు పరమాత్మకు ఇష్టుడట. ఇక ఈరోజు నా సబ్జెక్టు మూక పంచశతి అనే గ్రంథం అండి. ఇది ఆధ్యాత్మికంగా అమ్మవారి పాదాల ముందు పరమ భక్తుడిని ఎలా చేర్చుకోవాలో తెలిపే గ్రంథం. ఈ మూక పంచశతిని రచించిన వారు మూక కవి అంటారు. ఈయనకి జన్మతః చెవులు నోరు లేదు. తండ్రి అలాగే బాధపడుతూ ఆ బాలుణ్ణి పెంచుతున్నాడు. కానీ సాధనలో పూర్వజన్మ సుకృతమేమో తెలియదు, కానీ అతనికి పరమాత్ముని పట్ల చాలా భక్తి భావాలు మెండుగా ఉండేవి. ఒకరోజు ఇట్లానే ఆయన సాధన చేస్తూ తండ్రితోని ఒక దేవాలయానికి వెళ్ళారట, అమ్మవారి దేవాలయానికి. అక్కడ ఈయనతో పాటు ఇంకొక సాధకుడు కూడా ఉండి ధ్యానంలో కూర్చునేటప్పటికీ అమ్మవారు వాళ్ళని చూసి సంతుష్టిపడి ప్రత్యక్షమైందట. తన తింటున్న తాంబూలాన్ని ఈ ఇంకొక సాధకుడి నోట్లో పెడితే ఎంగిలి అని ఊసేశాడట. ఈ మూక కవుల వారు దాన్ని అమ్మవారి ప్రసాదంగా దాన్ని స్వీకరించాడట. అమ్మవారి నోట్లో పెడితే ఇద్దరికీ పెట్టింది. ఇంకోతను పూర్వజన్మ ఇదో తెలీదు, ఆ యోగం లేదేమో విసుక్కొని వదిలేశాడు. కానీ ఈ మూక కవుల్ని తను అమ్మవారి ప్రసాదాన్ని భక్తి భావాలతో స్వీకరించేటప్పటికీ అప్పటిదాకా నోరు లేని ఆ మూక కవి ఆశువుగా 500 శ్లోకాలు చదివాడట. అవి ఏంటంటే, మొదటిది ఆర్యా శతకం, పాదారవింద శతకం, మూడోది స్తుతి శతకం, నాలుగోది కటాక్ష శతకం, ఐదోది మందస్మిత శతకం. వీటిల్లోనే తెలుస్తున్నాయి కదా అమ్మవారి గురించి ఆయన ఎలాంటి భావాలతోని చదివాడు. ఆశువుగా చదివిన తర్వాత అమ్మవారు ఆయన మళ్ళీ చేశారట, నాకు నీ కృపతో వచ్చిన ఈ గొంతు నాకు మళ్ళీ వద్దు, ఈ 500 శ్లోకాలు నేను చదివాను నీ గురించి, నాకు అది చాలా సంతృప్తినిచ్చింది, ఆ గొంతు తీసేయమని చెప్పాడట. ఎందుకంటే ఎలాంటి భావాలు వస్తాయో మళ్ళీ నాకు వద్దు అని ఆ గొంతును తీసేసుకోమన్నాడట. అయితే ఇవాళ నేను కొన్ని చదువుతూ పాదారవింద శతకంలో ఈ 2 శ్లోకాల దగ్గర నా మనసు ఎందుకో చాలా సంతోషం అనిపించింది. అవి మీతో పంచుకుందామని నా తాపత్రయం. అయితే నేను ఇందులో చూసి చదువుతున్నాను అని అనుకోకండి. మరి కొన్ని తప్పులు దొర్లితే కష్టం కదా, అందుకని శ్లోకాలు చదువుతున్నాను. 93వ శ్లోకం. మహామోహస్తేన వ్యతికర భయత్పాలయతి యో వినిక్షిప్తం స్వస్మిన్ మునిజన మనోరత్నమనిశం సరాగస్యోద్రే కాస్తతమపి కామాక్షి తరసా కిమేవం పాదోసౌ కిసలయ రుచిం రోచయతి తే. ఇందులో అర్థం ఏంటంటే, మహామోహం అనే దొంగ వల్ల భయంతో మునిజనులందరూ వారి మనస్సు అనే రత్నాన్ని కామాక్షి అయినా నీ పాదాల దగ్గర దాచిపెట్టారు తల్లి. వారి
రత్నాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుతున్నావు. ఆ రత్నం వల్ల నీ పాదం ఎర్రగా ఉద్రేకాన్ని పొంది చిగురుటాకుల వంటి కాంతిని కోరుతున్నట్లుగా ఉంది అట. అంటే మహామహులైన మునులు కూడా వారి వారి మనస్సుని ఎక్కడ పెట్టారు? అమ్మవారి పాదాల దగ్గర పెట్టారు. ఈ మనోమోహం అనే దొంగ వల్లాట. నిజంగా సామ్యం ఎంత బాగుందో కదా! నాకెందుకో చాలా నచ్చింది. అది మీరు కూడా ఈ గ్రంథాన్ని తెప్పించుకొని చదువుతారు అని నా తాపత్రయం. సౌందర్యలహరి తర్వాత ఈ మూక పంచశతి కూడా అంత ఔచిత్యాన్ని పొందింది. ఇక రెండో శ్లోకం 94వది. సదా స్వాదుంకారం విషయలహరీ శాలికణికాం సమాస్వాద్య శ్రాంతం హృదయశుకపోతం జనని మే కృపాజాలే ఫాలే క్షణమహిషి కామాక్షిరవసా ద్రుహీత్వారుందీదా శరణయుగళీ పంజరపుటే. ఓ కామాక్షి, ఎప్పుడు ఎంతో రుచిగా ఉండే అనిపించే విషయ ప్రవాహాలు అంటే సంసారం అనే బంధాలులో ఉన్న బియ్యం గింజలని బాగా తిని ఎవరు జీవుడు మనసు తిని ఆ మనస్సు అనే చిలుక అలసిపోయిందట. ఆ నా చిలుక పిల్లని దయ అనే వలని విసిరి నీ పాదాలనే పంజరంలో పట్టి బంధించవమ్మా అంటున్నారట మూక కవి. నిజంగా ఎంత బాగుంది కదా ఈ శ్లోకం. ఈ చిలుక అనేది సంసార బంధాల్లో, మనసు అనే చిలుక సంసార బంధాల్లో చిక్కుకుపోయి తిరిగిపోయి చక్రభ్రమణంలాగా తిరుగుతూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది సంసారం చుట్టూ. అలా కాకుండా ఆ చిలుకని నీ పాదాల దగ్గర, పంజరం అనే పాదాల దగ్గర పట్టి బంధించవమ్మా అని ఆ మూక కవి మనందరికీ చెబుతూ వేడుకుంటున్నాడట అమ్మవారిని. నిజంగా మీరు ఇలాంటి ఆధ్యాత్మికమైన గ్రంథాలు చదువుకొని మనసుని మంచి మార్గంలో మళ్ళించుకోవాలని నా మనవి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.